జిల్లా కాణిపాకం శ్రీ ఫరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మా కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డి కూడా అక్కడ సిద్ధంగా ఉన్నారు. మనోహర్ రెడ్డి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పూజా కార్యక్రమాలు ఆల్రెడీ ఉదయం నుంచే మొదలైనట్టుగా తెలుస్తోంది. భక్తుల రద్దీ కూడా చాలా ఉంది. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ప్రసిద్ధి పుణ్యక్షేత్రం వంటి కాణిపాకము ఈవేళ వినాయక చవితి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతూ జనసంద్రంగా మారినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పటికే మంత్రి ఆనం రామనారాయణతో పాటు స్థానిక ఎమ్మెల్యే పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, అదేవిధంగా చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్తో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా కాణిపాకానికి చేరుకోవడం జరిగింది. మరి కొద్దిసేపట్లో మంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అయితే ఈ వేళ నుంచి 21 రోజుల పాటు కాణిపాకంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అన్నది అంగరంగ వైభవంగా జరుగుతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఆలయ అధికారులు పూర్తిగా సిద్ధం చేసినటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం. ఉదయం 3 గంటల నుంచే అభిషేకాన్ని నిర్వహించి భక్తులకు సర్వదర్శన భాగ్యాన్ని ఇక్కడ అధికారులు కల్పించడం జరిగింది. మరి దాదాపు ఈవేళ వినాయక చవితి సందర్భంగా 70,000 మంది భక్తులు ఇక్కడికి వస్తారనేటువంటి ఒక అంచనా అయితే అధికారులు వేయడం జరిగింది. అందుకు సంబంధించినటువంటి ప్రసాదాలు కావచ్చు, ఏర్పాట్లు కావచ్చు, అన్నీ కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి మనము చూస్తాం. ఎందుకంటే కాణిపాకంలో ఈవేళ ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా సందడి వాతావరణంతో పాటు భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితుల్లో అందరికీ కూడా స్వామివారి దర్శనాన్ని అధికారులు కల్పించినటువంటి పరిస్థితి. శోభాయమానంగా కాణిపాకము శోభిల్లుతోంది. ఒక పక్క పుష్పాలంకరణ కావచ్చు, మరోపక్క విద్యుత్ దీపాలంకరణ కావచ్చు, మరోపక్క ఇక్కడ వివిధ రూపాల్లో ప్రతిమలు తయారు చేసినటువంటి వినాయక విగ్రహాలు, పుష్పాలతో తయారు చేసిన విగ్రహాలు కావచ్చు, అదేవిధంగా కాయగూరలతో తయారు చేసినటువంటి విగ్రహాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఆలయ అధికారులు భక్తులకు కనుల విందు కల్పించినటువంటి సౌభాగ్యాన్ని కల్పించినటువంటి పరిస్థితి. మరి ఈ 21 రోజుల పాటు జరిగేటువంటి వార్షిక బ్రహ్మోత్సవాల యొక్క విశిష్టత ఏమిటి, ఇక్కడ బ్రహ్మోత్సవాల యొక్క ప్రత్యేకత ఏమిటి అనేటువంటి అంశాలు కూడా ఇక్కడ మనతో మాట్లాడడానికి అర్చకులు ఉన్నారు. వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వేద పండితులు సుబ్బారావు గారు ఉన్నారు. సుబ్బారావు గారు, చెప్పండి, ఏంటి 21 రోజుల పాటు ఎక్కడ ఏ ఆలయంలో కూడా జరిగినటువంటి రీతిలో ఈ కాణిపాకం బ్రహ్మోత్సవాలు అనేది జరుగుతాయి? ఏంటి ప్రత్యేకత ఏంటి? శ్రీ మహాగణాధిపతయ నమః. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం. ముందుగా రాష్ట్రాల ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు దేవస్థానం తరపున. ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఉదయం 3 గంటలకి స్వామివారికి విశేష ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించడం జరిగింది. దేశంలో ఎక్కడా కూడా 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరగదు. అయితే స్వామివారి వినాయక వ్రతకల్పంలో చెప్పబడింది 21 పత్రాలతో స్వామివారిని పూజించమని చెప్పి వినాయక చవితి రోజున పురాణాల్లో చెప్పబడి ఉంది. దాని ఆధారంగా ఈ చుట్టుపక్కల పరిసర గ్రామస్తులందరూ కూడా స్వామివారికి 21 రోజులు మనం ఎందుకు బ్రహ్మోత్సవాలు నిర్వహించకూడదు అని అప్పట్లో స్వామివారు వెలసినప్పటి నుంచి కూడా ఇది సాంప్రదాయంగా 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముందు తొలి నవరాత్రులు జరుగుతాయి, తర్వాత ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. ఇది పవన్, మొత్తానికి మరికొద్దిసేపట్లో ఈ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరఫున మంత్రి ఆనం రామనారాయణతో పాటు ఎమ్మెల్యేలు కూడా పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత ఇక్కడ ప్రత్యేకమైన పూజలు కూడా కొనసాగించబోతున్నారు. ఈవేళ ఉదయం 3 గంటల నుంచి కాణిపాకము వినాయక చవితి సందర్భంగా భక్తులతో పోటెత్తినటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం.